Hi friends, నేను మీ రఫీ and welcome to TechFacts in Telugu YouTube channel. Friends, ఇది Realme X2 Pro. ఇది రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ అయింది. అలాగే ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ Realme X2 Proలో మనకి డిఫాల్ట్గా గూగుల్ కెమెరా సపోర్ట్ అనేది ఉంది. అంటే కెమెరా టు ఏపీ అనేది డిఫాల్ట్గా ఈ ఫోన్లో మనకి ఎనబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం గూగుల్ కెమెరా అనేది ఈ ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, మీరు ఎన్ని గూగుల్ కెమెరాలైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వెర్షన్స్ అలాగే డిఫరెంట్ డెవలపర్కి సంబంధించిన వెర్షన్స్ ఇక్కడ చూడండి, 1 2 3 4 అలాగే ఇంకొక 2 3 లోపల కూడా ఉన్నాయి. అలాగే నేను దీన్ని టెస్ట్ చేయడం కోసం దాదాపు ఒక 30 డిఫరెంట్ డెవలపర్కి సంబంధించిన గూగుల్ కెమెరాలు నేను డౌన్లోడ్ చేసి మరి ఇన్స్టాల్ చేసి వాటిని మోడిఫై చేయడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియల్మీ డివైస్లో మనకి ఏ డెవలపర్ కూడా సపరేట్గా ఈ ఫోన్స్ కోసం ఎలాంటి గూగుల్ కెమెరాలని తయారు చేయట్లేదు, అంటే డెవలప్ చేయట్లేదు. అందుకని మనం డిఫరెంట్ గూగుల్ కెమెరాలు డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్కటి 150 MB వరకు ఉంటాయి. మీరు ఒక 30 ఇలా డౌన్లోడ్ చేసుకుంటూ పోతే మీకు చాలా రోజులు అయితే టైం పడుతుంది. సో నేను అన్ని డౌన్లోడ్ చేశాను, అన్ని టెస్ట్ చేశాను. సో మనమే పర్సనల్గా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే డిఫాల్ట్గా మనకి దీనికే సపరేట్గా పనిచేసే గూగుల్ కెమెరాలు లేవు కాబట్టి. సో ఫైనల్గా మాత్రం దాదాపు ఒక 3-4 రోజుల వర్క్ తర్వాత నాకైతే ఒక గూగుల్ కెమెరా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. దాదాపు మనకి పిక్చర్స్ కూడా చాలా న్యాచురల్గా కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఏ గూగుల్ కెమెరా అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రం మనకి ఇలా కలర్స్ అనేవి డిగ్రేడ్ అయిపోయి చాలా డార్క్ సైడ్లో కొన్ని అయితే మనకి ఇంకా దారుణంగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే మనం ఆ గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకొని మోడిఫై చేసుకుంటూ రావాలి. కలర్స్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. సో అడ్జస్ట్ చేసుకుంటూ రకరకాల శాంపుల్స్ తీసుకుంటూ ఫైనల్గా మనకి రిజల్ట్స్ అనేవి ఒక 3 రోజుల తర్వాత నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సో నాకు ఇమేజ్ అనేది ఇంత క్లారిటీగా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఈ ఫోన్తో తీసిన ఫొటోసే. స్కిన్ టోన్ కూడా చూడండి, చాలా జూమ్ చేసిన తర్వాత కూడా చాలా న్యాచురల్గా అయితే మనకి కనిపిస్తుంది. అలాగే మనకి దీన్ని స్టాక్ కెమెరాతో కంపేర్ చేసినప్పుడు మాత్రం చాలా వరకు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నేను డిఫాల్ట్ స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో. ఇది చూడండి, Realme 64A క్వాడ్ కెమెరా అని చూపిస్తుంది కదా. సో ఇది స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో. డీటెయిల్స్ చూడండి, అంత గొప్పగా ఏమీ లేవు. కానీ ఇదే ఫోటో నేను గూగుల్ కెమెరాతో తీశాను. ఇది చూడండి ఎంత డీటెయిల్గా ఉందో. సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి చాలా డీటెయిల్స్ కూడా మనకి చూపిస్తుంది. మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకి చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది. సో ఇలా నేను చాలా వరకు మోడిఫికేషన్స్ అనేవి చేశాను. సో అలాగే మీకు ఇవన్నీ శాంపుల్స్ కూడా చూపిస్తాను, మీకు స్క్రీన్ మీద కూడా కనిపించేలాగా చేస్తాను. సో ఫస్ట్లో అయితే నాకు కలర్స్ ఇంకా చాలా దారుణంగా వచ్చినాయి. ఇక్కడ చూడండి, మనకి ఇది అసలు ఇలా ఉండదు కలరు, కానీ దీన్ని కొంచెం మోడిఫై చేశాను ఫైనల్గా. సో వర్క్ అయితే చేసేలాగా చేశాను. అవే ఇప్పుడు సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇచ్చే గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేయండి. ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. దీంట్లో నాకు పర్ఫెక్ట్ అనిపించింది మాత్రం టైగర్ కెమెరా మీకు చాలా వరకు బెటర్గా అయితే ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అలాగే దీంట్లో మాకు అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. అంటే ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, నైట్ సైట్ మోడ్, వీడియో మోడ్, ఇవి 4 అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. స్లో మోషన్ మోడ్ మాత్రం గూగుల్ కెమెరా మోడ్స్లో వర్క్ చేయదు. దానికైతే మీరు అడ్జస్ట్ అయితే అవ్వాలి. స్లో మోషన్ కావాలంటే మీరు స్టాక్ కెమెరాతోనే రికార్డ్ చేసుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే ఈ గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మోర్ అని ఉంటుంది. మోర్లో ఒకసారి సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళండి. పైన మీకు సేవ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఏదో ఒక పేరు రాయండి. ఇప్పుడు చూడండి, Realme X2 Pro కదా, ఇది X2 Pro TFR అని నేను పెడుతున్నాను. సో మీరు ఏదో ఒక మీ పేరు రాజు, రాము, ఏదో ఒక పేరు పెట్టుకోండి. పేరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ సెట్టింగ్స్ అని పెట్టండి. ఇక్కడ TFR అని రాయాలి నేను యాక్చువల్గా. సో సేవ్ సెట్టింగ్స్ అని ఇలా ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇంటర్నల్ మెమొరీలో ఒక ఫోల్డరు దానంతా అదే క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫోన్ స్టోరేజ్లోకి రండి. ఫోన్ స్టోరేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, GCam అనే ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. దాని తర్వాత లోపల కాన్ఫిక్స్ అనే ఫోల్డర్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయితే అయింది. సో దాని లోపల చూడండి, ఇప్పుడు నేను ఏదైతే సేవ్ చేశానో ఆ ఫైల్ మనకి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇలా సేవ్ చేస్తారు కదా, రాజు అనో ఏదో ఒకటి పెడతారు కదా, సమ్ ABC అనో ఏదో ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత ఆ ఫోల్డర్లో ఇప్పుడు నేను ఏదైతే నా సెట్టింగ్ ఫైల్ ఉంటుందో ఆ సెట్టింగ్ ఫైల్ కింద నేను మీకు డ్రైవ్ లింక్ ఇస్తాను. సో దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫైల్ని యాస్టీజ్గా తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఉందో కాన్ఫిక్స్ అనే ఫోల్డరు, సో దీంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే గూగుల్ కెమెరా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటీ స్పేస్ ఉంది కదా, బ్లాక్ స్పేస్, ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ ఇక్కడ చూపిస్తుంది. రీస్టోర్ కొట్టండి. మళ్ళీ ఇంకొకసారి కూడా
రిజిస్టర్ కొట్టండి. రిజిస్టర్ కొడితే ఆటోమేటిక్గా మీకు గూగుల్ కెమెరా అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. ఇప్పుడు మీరు శాంపుల్స్ తీసుకోవడానికి రెడీగా ఉందని అర్థము. ఫోటో మోడు, అలాగే పోర్ట్రేట్ మోడు, అలాగే నైట్ సైట్ మోడు, ఇవి 3 సూపర్గా వర్క్ చేస్తాయి. అలాగే వీడియో మోడ్ కూడా వర్క్ చేస్తుంది, అలాగే వీడియో స్టెబిలేషన్ కూడా వర్క్ చేస్తుంది. అయితే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ ఇది నేను ప్రాబ్లం అన్నా అని చెప్పాను కదా అని మళ్ళీ ఈ ఫోన్ అయితే డిగ్రేడ్ చేస్తున్నాను కాదు, ఇది మేబీ ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ. దీన్ని వీళ్ళు త్వరలోనే ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇది ఫోకసింగ్ ప్రాబ్లం చాలా ఉంది ఈ ఫోన్లో. మనం ఖచ్చితంగా ట్యాప్ టు ఫోకస్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ట్యాప్ చేస్తే ఎక్స్పోజర్ అనేది మనకి ఇక్కడ కంట్రోల్ అవుతుంది, అలాగే ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ కంట్రోల్ అవుతుంది. కానీ ఆటో ఎక్స్పోజర్ అనేది దీనికి ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. సో ఫోకసింగ్ ప్రాబ్లం అయితే కొంచెం ఉంది. సో దీనికి మీరేం చేయాలంటే, సింపుల్గా మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఫోటో తీస్తారో, అంటే అది మనిషి కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎక్స్పోజర్ అనేది అక్కడ మీకు కంట్రోల్లో ఉంటుంది. సో అప్పుడు మీరు ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మీకు క్లిక్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఎక్స్పోజర్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వట్లా, మాన్యువల్గా ట్యాప్ చేస్తేనే అడ్జస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, మాన్యువల్గా నేను ట్యాప్ చేశాను. సో ఇప్పుడు ట్యాప్ చేస్తే ఫోటో అనేది వచ్చింది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా కెమెరా ఇలా ఓపెన్ చేసి తీశారనుకోండి, ఇలా మీరు ఫోటో తీశారు. ఇప్పుడు మీకు ఈ 2 శాంపుల్స్ చూపిస్తాను, ఎందుకు నేను ఆ పాయింట్ చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ట్యాప్ చేసి ఫోటో తీశాను. క్వాలిటీ చూడండి, మీకు డీటెయిల్స్ ఇక్కడ కెనాన్ పక్కన ఉన్న డస్ట్ కూడా కనిపిస్తుంది. అదే మీరు ఈ ఇమేజ్ చూస్తే ఇక్కడ చూడండి, మీకు ఫోకసింగ్ ఎంత డేంజర్గా ఉందో అసలు మీకు అర్థం కూడా కాదు, అసలు ఇక్కడ ఏముందో కూడా మీకు తెలియదు. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ కెమెరాని మీరు యూజ్ చేయాలి. మీకు 100% బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ట్యాప్ టు ఫోకస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఈవెన్ మీరు ఫ్రంట్ కెమెరా మోడ్లో కూడా మీరు ట్యాప్ టు ఫోకస్ అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ మీరు ఎంజాయ్ చేయండి, కుమ్మేయండి, దున్నేయండి, ఏదైనా చేయండి, సూపర్గా అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తాను, కావాలంటే అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అలాగే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, సో దీంట్లో డీటెయిల్స్ అనేవి చాలా మిస్ అయినాయి. కానీ ఇక్కడ చూడండి, సో ఎంత డీటెయిల్డ్గా ఎంత నీట్గా ఉందో మీకే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన లింకు, అలాగే నా పర్సనల్ సెట్టింగ్స్ ఫైలు, ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా రాస్తాను. అవి మీరు చూసి యాస్టీస్గా నేను ఏదైతే చెప్పానో అలాగే ఫాలో అయిపోండి. మీకు 100% మీరు ఈ కెమెరాని ఎంజాయ్ చేస్తారు. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా లైక్ చేస్తారు, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. మన ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ టార్గెట్ని December 31st లోపు రీచ్ అయ్యేలాగా మీరే హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.